ఆ లక్ష్మీనగర్ ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ పిలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత నీ ఇష్టం. అన్నయ్య వాడిని చూడు, వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సనుగుడు? మీ అయ్యను వల్లకాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు. మీ పీనుగుల బూడిద మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే ఆలస్యం ఎందుకు కానీ నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన కాళీ నేను భరతన్ రా. నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళని పంపావు. బూడిద రాసుకోవడం నువ్వు సోలం పట్టిన శంభో శంకరుడువా? నేలాంటి గుండాల నాయకులే విగ్రహాలు ఎవరికి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చూడటానికి పట్టుకున్నాను రా. థ్యాంక్స్, నా గొడ్డలకి పని కల్పించావు. అరే సత్య లోపల ఓ బన్నెడు కట్లు కొట్టుకో, నీ శవాన్ని తగలబెట్టడానికి. చూసావా, అప్పుడే నీ గొంతు అడుగుతుంది. బలానికి హార్లిక్స్, బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు, బ్రాందీలు లేవు. నన్ను చంపమని పంపిన నీ గుండాల బూడిద పంపాను, దాని పనిలో కలుపుతాను తాగు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. ఉట్టిగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశాలు కదకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువున నేను. ఏంటయ్యా వాడెంత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు, ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనుషులు అయితేనా? మనుషులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాళా చేయాలనే చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి, మీరు జీతం వేరు కడుపు మీద తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేట్ వేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, రైలు వెళుతున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని.
పెట్టి దగ్గర చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు మరి కోటి అది మరి నువ్వు నా చేత వెట్టి చాకరీ చేపిస్తే అదిగో వస్తున్నాడు నీ చేత రొట్టె చూపిస్తాడు ఎవడా వాడు మొగుడు నువ్వా ఏరా ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా రా. స్నేహం మధురమైనది అద్భుతం అమోఘం. స్నేహం మధురమైంది బిల్లే బరువైంది పాత బిల్లు కట్టు తడిసి మోపడైంది స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద పదార్థాలు ముందు పట్టుదల తరువాత సరే ఏం కావాలో చెప్పు 2/3 టీ ఒకటి స్ట్రాంగ్ ఒకటి లైట్ ఒకటి మీడియం పట్టుకురా నీ బ్యావర్స్ బిల్లుకి నీ రకాలుండవు ఏదో ఒకటి చెప్పు లైటా స్ట్రాంగ్ గా పిచ్చివాడ స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి లైట్ గా ఒకటి చెయ్యి రెండు వేరే గ్లాస్ లో కలుపు అది మీడియం అవుతుంది అర్థమైందా ఎంత జ్ఞానివిరా నువ్వు ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా కాబట్టి బంధం దొరద వంటిది స్నేహం మధురమైనది మరి గంధం బురద వంటిది తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు కానివ్వండి టీ చాలా బాగుంది బాబు చాలా థ్యాంక్స్ బాబు బిల్లు కట్టండి బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ కవిత పుట్టుకొచ్చింది బాబు పంచదార తీపి మాకు తెలియదులే చింతపండు పులుపు వేపకాయ చేదు అయ్యి బాబు ఉప్పు ఉప్పే చెప్పు చెప్పే ఏంటే మళ్ళీ పీట ఊడిపోయింది తనానండి ఎక్కడా ఎక్కడా నువ్వు చంపుతాను వేయటంలో సిద్ధాస్తుని నన్ను వేయమంటావా పాపా పిడి కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా బిగిస్తాను రా దడి రేయ్ నా భార్యకి ఎవడు పిడి బిగించక్కర్లేదురా నేనే గ్రైండర్ కొంటాను రా దడ ఆడిస్తా చూడు భయ్యా 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు వాడు పచ్చి మాంసం తినేవాడు ఎంత మందిని పొట్టను పెట్టుకున్నాడు ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు భరత్ భయ్యా వాడికి భయపడి మనందరం దిక్కులని వాడడం కావాల్సిందే మాట్లాడు భయ్యా మాట్లాడు భయ్యా మోసం లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరును కాకుండా మీ పేరును రాయించుకుంటారా ఇది అన్యాయం నేను ఒప్పుకోను తుపాకీకి తుప్పు పట్టిందేమో చూసుకుంటున్నారా మగడ అయినా వెరైటీస్ గల్లు బావ పేరుతో ఉంటే ఒకటి మన పేరుతో ఉంటే ఒకటినా బావ మాత్రం పరాయోడా మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా రేపు గనులు అవుతాం వెరైటీస్ పడుద్ది ఓట్లు వస్తాయి కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా ఓట్లని ఎమ్మెల్యేని కొంటావు నేను సీఎంని నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నీ ముందరేసి గన్లు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం తవ్వుకో నీ ఓపిక బావా ఆడ తప్పితే ఛా బుద్ధ విగ్రహం మీద ఒట్టు భరత్ చావును వెతుక్కుంటూ వచ్చావా చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా ఏంట్రా కలుస్తా కలుసరా ఒక్క బీడి కలిస్తే నాకు తగ్గుస్తుంది మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా శివు పొందిన నిగడగలాడుతున్నావు కలుసరా శభాష్ ఆహా ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా నీలాంటి దేశభక్తులు చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయా అబ్బాయా పగలో పార్టీ రాత్రిగో పార్టీ చంకల్లో దూరేవాడివి అటు ఇటు కానివాడివి రాజకీయ బృహన్నలవి నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా కాళ్ళు నాకడానికి 4 తప్ప రిగ్గింగ్లు చేసి వీడు బెడ్డింగ్లు మార్చి నువ్వు నాయకులైపోయారు ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడుగట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల మురిగ్గుంటను కలిపారు కంపులేసింది తేల్చండి ఆనందించండి లేచింది కంపు కాదురా కడుపు మంట ఆ మంటల్లో మిమ్మల్ని తగలేసే రోజులు దగ్గర పడ్డాయి నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా అదే జరిగితే నీ చావు నోటీస్ అందుకుంటా సౌండ్ ఓవర్ అయింది కట్ చేస్తా చేస్తావా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా నేను చెప్పినట్టు చేస్తున్నా నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా బావా మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా బావా ఓ బావా అయిపోయింది వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు
రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తాను. ఏమిటి కాళీని భరత్ చంపేశాడా? చంపేశాడా అని నెమ్మదిగా అంటావేవయ్యా నా మగడా? ఆ? అయిపోయావా సంతోషం? ఫోన్లో 2 ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు. అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం అన్ని పోలే సంతోషం. యో ఆవులయ్యా, ఏందా ఏడుపు? ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే. చావలేదా? చూశావా? చేవ ఆవులించినా ఈగ తగ్గినా ఎంతగా భయపడుతున్నావో నా మగడా. అది నీ పొజిషన్. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ గార్డును తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడం గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? సూదిలో దారం, చచ్చినోడేమో గూండా. వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు. మొత్తం 50 మంది ప్రజానీకానికి నమస్కారాలు. ఇంతకీ ఇసం ఏందంటే, ఒక పేరు మోసిన గోండాని ఒక విప్లవకారుడు చంపేశాడు. అదే మమ్మల్ని కదిలించింది. ఆ గోండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూశాం. అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం, దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురం నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో గుండా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది. ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు ఎత్తారనే మేము ఏడికి పడితే ఆడికి రాము. కోడిగుడ్డు మీద ఈకలు దిగుతారు బాబా వీళ్ళు. ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్లో వచ్చినంత పచ్చి అబద్ధం. ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడీ గారు బతికాడేమో గానీ ఆ రౌడీ గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. భూదేవి మీద ఒట్టు. నువ్వు చెప్పే సంతోషం బాబా మన ప్రజలకి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందో గాని మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి, ఆడాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి. ఆడ మగ కానాళ్ళు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్కన చేరా. నువ్వెన్నన్నా చెప్పు, మేము ఒకటే. ఏం బావా? అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు. రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు. ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా? మాకిందయ్య భయం, బలివడులు పో. పోలీసులుండేది మమ్మల్ని కాపాడటానికి కాదు, దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి. ఏది మీ పక్కనుండా? ఇదిగో తారు డబ్బాలో నల్లపూసలు వెతకడం అంటే ఇదే అబ్బాయా. ఇదిగో సంతోషం బావా, నేను ఇందాకే చెప్పాగా కోడిగుడ్డు ఈకలు. నువ్వులే పద బావా, ప్రజాసేవకు ఏలైంది. మైకు చేతిలో ఉండగానే సరే. అవును బావా కదా. ఇష్టం వచ్చినట్టు అడిగితే మైక్ చేతిలో నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను. రంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరరూప రాక్షసుల్ని చంపాను. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వరగా పెరిగిపోయి మళ్ళీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి. అందిన వార్త, అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను
ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో ఈ రోజు తీర్పు చెప్పారు. చచ్చిన వాళ్లలో నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు. పవరు పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవర్రా చంపేది? నేను రాచపీనుగా ఒంటరిగా పోను. భరత్, నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు, నా రివాల్వర్తో.